ప్రియనేస్తం మానవికి స్వాగతం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నేటికి తాగునీటికి కటకటే. అన్ని కాలాల్లోనూ అదే పరిస్థితి. వేసవికాలం వచ్చిందంటే నీటి సమస్య మరింత తీవ్రమవుతుంది. అటువంటి నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో చిత్తూరు పట్టణం ఒకటి. ఈ స్థితిలో మనిషి కనీస అవసరమైన తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తూ ఇతర అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయింది అక్కడి శ్రీ షిరిడి విశ్వ సాయిబాబా ట్రస్ట్. నలుగురికి ఉపయోగపడాలనుకునే వారికి ఎక్కడో ఓ చోట ఏదో ఓ వేదిక దొరుకుతుంది, లేదా వారే ఓ వేదికను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి ప్రయత్నమే చేశారు లావణ్య. శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ ని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరులో చాలా మటుకు వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉండేది. అట్లాంటి సమయంలో చిత్తూరు పట్టణంలో మన టెంపుల్లో ఒక బోర్ వేయించి ఈ బోర్వెల్ నుంచి మొత్తం టౌన్ కి ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తా ఉన్నాం. సో అది స్టార్ట్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తే ఇంకా బాగుంటుంది అట్లా అని. సో ఇమ్మీడియట్గా ట్రస్ట్ రిజిస్టర్ చేశాము. సో అక్కడి నుంచి ఈ కార్యక్రమాలు అట్లే నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఇప్పుడు 25 సంవత్సరాలు దాదాపు. చిత్తూరు పట్టణంలో నేటికి తాగునీటికి ఎద్దడే. సురక్షిత మంచినీరు తాగడమంటే అదనంగా కుటుంబ బడ్జెట్ ను పెంచుకోవడమే. అటువంటి భారాన్ని పేద కుటుంబాలపై లేకుండా చేస్తోంది శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్. దాదాపు 15 వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి వేలాది మంది దాహం తీరుస్తున్నారు లావణ్య. ఎంత ఎండాకాలమో కరువు కాలం వచ్చినా గానీ ఇంటికి 2 బిందెలు తాగడానికి మా బాగా ఉపయోగపడుతుంది. బీద సాధనంతా డబ్బిచ్చి కొనుక్కోలేరు కదా, వాళ్ళకి కాసేపు ఎక్కువ జనమున్న లైన్ నిలబడి పట్టుకుని పోతారు. మాకు అందుబాటులో బాగుంది. మాకి చాలా సంతోషంగా ఉంది. ఈ నీళ్ళు పడిన దానివల్ల అందరూ ఈ నీళ్ళే తాగుతా ఉంటారు. అంతకుముందు మేము ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళు, ట్యాంక్ నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు తాగుతా ఉంటుంది. ఈ నీళ్ళు పడిన దానివల్ల అందరికీ ఉపయోగమే. ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కేవలం సురక్షిత మంచినీటిని ఉచితంగా సరఫరా చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. పేద పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేయడం, అమ్మా నాన్నలను కోల్పోయిన పిల్లల ఆకలి తీర్చడంతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఆడపిల్లలు విద్యావకాశాలు అందుకునేలా ప్రోత్సహిస్తున్నారు. వేలాది చిన్నారుల చదువులు నిర్విఘ్నంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నారు. ఎందరో పేద పిల్లలకు వారి చదువులకు కావలసిన వసతులను సమకూర్చడమే కాదు, చదువుల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు వారి ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చును భరిస్తున్నారు లావణ్య. వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. చిన్నారుల వ్యక్తిత్వ వికాసానికి తెలుగు సాహిత్యంలోని అద్భుత కథలను పరిచయం చేస్తున్నారు. యువతీ యువకుల వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రామానాయుడు 3వ తరగతిలో ఉండిన 5వ తరగతి వాడి మాదిరిగా కొంచెం పొడుగ్గా ఉండేవాడు. ఆ వయసులోనే వాడు ఒక రోజు వాళ్ళ నాయన మడగతున్న తాగుంటే విడిచిపెట్టిన మేడిని పట్టుకుని పంటలు కూడా వేసేసినాడంట. చిన్నారులకు ఎటువంటి రక్షణ కవచం అవసరమో వయసుడిగిన వృద్ధులకు కూడా అంతటి ఆదరణ అవసరం. రోజురోజుకి వృద్ధుల పట్ల నిరాదరణ పెరుగుతోంది. ఫలితంగా వృద్ధాశ్రమాల్లో చేరుతున్న పెద్దతనం సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అటువంటి వృద్ధులకు ఆత్మీయ హస్తాన్ని అందిస్తున్నారు లావణ్య. మాకు ఏం కావాలన్నా మేము అడిగినా ఆయమ్మ ఇస్తారు. మాకు చీరలు కానీ డొనేషన్ చాలా ఇచ్చి ఉండారు. తను ఏమి కావాలన్నా ఇస్తారు. మందులు కానీ మా చీరలు వస్త్రాలు గుడ్డలు అన్నీ ఇస్తారు. బాగా అక్కడిగా చూస్తుంది, ఏడికి వస్తుంది. ఏది కావాల్సిన మాకు బిడ్డ లాంటి మాదిరి మా కూతురి కన్నా ఆధిక్యంగా బాగా చూసుకుంటుంది మమ్మల్ని, ఏ లోటు లేకుండా. ఎన్నో సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకురాలు లావణ్య ఎంతో మంది దాతలను సంప్రదిస్తూ వారిచ్చే విరాళాలు అందుకుంటూ ఎందరినో ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా చేస్తూ ముందుకు సాగుతున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఇలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మరెందరికో చేరువ కావాలి, మరింత మందికి ఆపన్న హస్తం అందించాలి. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే జన్మలో చేస్తామో లేదో తెలియదు. ఈ జన్మ ఇచ్చాడు భగవంతుడు. ఈ జన్మని ఫుల్ఫిల్ చేసుకోవాలి. చివరి వరకు మన వల్ల అయినంత తప్పకుండా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం.